డోన్ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి పోటీ బరిలోకి దిగబోతున్నారు. ఎట్లా సార్ ఎండాకాలం క్యాంపెయిన్ ఎట్లా సాగుతుంది? ప్రస్తుత ప్రేక్షకుల నమస్కారాలు. నేను డోన్ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. దాదాపు ఎలక్షన్ల సందర్భంగా 2 months నుంచి తిరుగుతున్నాం మేము ప్రాంతంలో. ఇవి కొత్త ఏరియా కాదు, మాకు పాత ప్రాంతమే. ఒక 10 years గ్యాప్ వచ్చాయి కాబట్టి ప్రజలు 10 years కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చాక దే హ్యాపీ. బాగా ఎవరైతే అంటే వాళ్ళు ఊహించలేదు, అలా వస్తాను ఊహించలేదు, వచ్చాం కాబట్టి ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. దాదాపు 80% 90% మద్దతు ఇస్తారు. ఇంతకుముందు గతం మేము ఉన్నాం కాబట్టి మా వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాలు కాబట్టి వాళ్ళకి మా మీద ప్రేమ, అభిమానము, సంతోషం మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ గత 10 ఏళ్ళ కష్టాలన్నీ ఎదుర్కొన్నాం, ఎంత ఇబ్బందులు అవన్నీ క్లీన్, అవన్నీ వాళ్ళతో కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతే నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళ సహకారం మాకుంటే మా సహకారం ఉంటుంది అనే ఉద్దేశం ప్రజలు సహకరిస్తారు. ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ వెల్. ఎండ ఉన్నా కానీ ప్రజల కోసం కష్టపడుతున్నాం. ఆల్మోస్ట్ 90% 100% రిలీజ్ అయిపోయినాయి. పవన్ మొత్తం అది కంఫర్టబుల్. సూర్యప్రకాష్ రెడ్డి గారి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారు కూడా ఉన్నారు మనతో పాటు. మేడం, ఎలా అంటే హస్బెండ్తో పాటు మీరు విపరీతంగా కష్టపడుతున్నట్టున్నారు కదా ఎండాకాలం ఎన్నికల ప్రచారంలో? అట్లనేమీ లేదు, కానీ ఖచ్చితంగా కూడా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమిద్దరం కలిసి చేస్తూ ఉన్నాము. కష్టము అని అనుకుంటే ప్రజలకి నష్టం జరగకుండా చూసుకోవాలి కదా. అందుకని చెప్పి ఖచ్చితంగా మేము ప్రజల కోసం పాటుపడుతుంటాం, నిత్యం ప్రజలతోనే ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని, అంటే మేము వాళ్ళ అంత అభిమానం మా పైన చూపిస్తున్నప్పుడు మేము కష్టపడాల్సి వస్తుంది, కష్టపడతాం కూడా. అంటే డోన్ అనగానే బేసిక్గా సుజాతమ్మ గారి పేరు వస్తుంది. అంటే సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎంపీ కేటగిరీలో, లేకపోతే ఆయన కేంద్ర మంత్రి స్థాయి కదా, బేసిక్గా మీ పేరు ఎక్కువ రిజిస్టర్ అయి ఉంటుంది. బయట అంటే ఈ జిల్లా వాళ్ళకి కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి డోన్ అంటే కోట్ల సుజాతమ్మ అలా రిజిస్టర్ అయిపోయింది. అంటే మీరెందుకు బరిలో దిగలేదు అని? అంటే నేను అంతకుముందు గతంలోన ఎంపీలది అంటే అంటే కొంచెం మాత్రమే ఉంటుంది కాబట్టి నేను అప్పుడు ఇక్కడ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి అన్నీ చేశాను కాబట్టి వాళ్ళు నన్ను పలకరియడం కానీ, లేదంటే నేనంటేనే వాళ్ళకి ఒక అభిమానం కానీ ఉంది. ఖచ్చితంగా కూడా అంటే మా కోట్ల కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా కూడా ఖచ్చితంగా మాకు అభిమానం అనేది ఉంటుంది. అంటే ఇందాక సార్ చెప్తూ ఉన్నారు ఒక 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అని. అంటే ఎందుకు? అంటే కర్నూలు జిల్లా అనగానే రాష్ట్రంలో కోట్ల ఫ్యామిలీకి ఆ లెగసీ, కర్నూలు జిల్లా అంటే కోట్ల ఫ్యామిలీ అన్నట్టుగా ఉండేది. రాయలసీమలో కోట్ల ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉండేది ఒకప్పుడు. అలాంటిది 10 ఏళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మీరు ప్రజలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? మేము ఎప్పుడు దూరంగా లేము. ఎవరు వచ్చినా కూడా డోన్ నుంచి ఖచ్చితంగా నేను వాళ్ళకి పనులు చేసి పెట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ సంబంధాలు అయితే మాకిద్దరికి ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో తాతల కాలం నుంచి కూడా ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు దూరం అనుకుంటున్నారు, రావటం లేదు. దూరం మీన్స్ మీరు ప్రజలకి కనెక్షన్ లేదని కాదు ఇక్కడ ఉద్దేశం, అంటే అధికారంలో అంటే మీరు పదవుల్లో లేరు అని. నంద్యాల పోయినప్పటి నుంచి మేము కర్నూలు పార్లమెంట్లోనే ఉండి అక్కడి నుంచి ఆలూరు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఈయన కూడా ఎంపీగా ఇది చేస్తామని, అది కుల ప్రాతిపదికంలోన కొంచెం ఎంపీగా అక్కడ కురువ సంఘానికి ఇవ్వాల్సి వచ్చింది. అందుకని చెప్పి దూరం అయితే ఎప్పుడూ లేము. ఇక్కడి నుంచి వచ్చి నాకు ఆలూరులో కూడా లాస్ట్ టైము ఎలక్షన్స్ అప్పుడు పనిచేసిన వాళ్ళు అందరూ పనిచేసిన వాళ్ళే. మీరు లేరు, మేము అక్కడ ఉండలేము అని చెప్పి అప్పుడు వచ్చి కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళే. నేను ఎప్పుడు దూరం లేను వాళ్ళకి. సరే, యాక్చువల్లీ మీరు కేంద్ర మాజీ మంత్రి, రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు పోటీ చేస్తున్నారు? కర్నూలు అంతప్పుడు ఒక బీసీ కాన్సెప్ట్గా పోతున్నారు. గత ఎలక్షన్ కూడా బీసీకి ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా కర్నూలులో లాస్ట్ బీసీకి ఇచ్చారు, బోయకి ఇచ్చారు. మళ్ళీ మార్పు కోసం పూర్వ వాళ్ళకు పంపించి వాల్మీకి వాళ్ళకు ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఆ కాంబినేషన్లో ఎందుకంటే నేను ఒక క్యాస్ట్ కాంగ్రెస్ మాట్లాడకపోతున్నా, సొసైటీలో మంచి పద్ధతి కూడా కాదు అది. సో ఆ కులాలకు బీసీకి పద్ధతి ఇవ్వాలి. ఎస్సీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ సంఘంలో సొసైటీలో పైకి రావాలి. అన్ని రకాల పైకి, ఎడ్యుకేషన్ కానివ్వండి, రాజకీయం కానీ అన్నింటి పైకి వస్తే ఒక ఎలివేషన్ వస్తుంది. అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అనకుండా ఇప్పుడు ఒక సొసైటీలో వాళ్ళకు ఒక ఎంపీ స్థానానికి కల్పిస్తే తప్పకుండా
సొసైటీలో తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది, సంఘాలు కూడా మా మీద ప్రకాష్ రెడ్డి మాకు వస్తుంది, తయారు చేసినాక మంచి పేరు కూడా మాకు వస్తుంది. కులాలు మాకు దూరం కాకుండా అన్ని కూడా కలిసి ఉన్నాం మేము. కానీ ఈ సబ్జెక్ట్లో వ్యతిరేకం చేయలేకపోతున్నాం. ఎందుకంటే క్యాస్ట్ ఎక్కువ ఉంది, కులాస్ క్యాస్ట్ ఎక్కువ ఉంది, బౌలింగ్ క్యాస్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఈక్వేషన్స్లో తప్పకుండా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. దాన్ని మొబిలైజ్ చేసినాం. ఇది కూడా మాకు కొత్త ప్రాంతం కాదు, ఇది దాదాపు 40-50 ప్రాంతం ఉన్నాం మేము. ఎంపీగా మా చిన్న సొంత ప్రెసిడెంట్గా, మాకు గోనారెడ్డి గారు ఎమ్మెల్యేగా, తర్వాత మా వైశాఖ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా, శేషవాణి బాలిక ఎంతమంది కాబట్టి మాకు సంబంధించిన రాసుకుంటాం. కాబట్టి ఈ రోడ్లో ప్రేమ అభిమానం ఇంకా మా మీద ఉంది, వాళ్ళ మీద ప్రజలు నమ్ముతున్నాం. అందుకోసం ఈరోజు చాలా సంతోషపడతారు, అన్ని కూడా సంతోషపడతారు. ప్రకాష్ రెడ్డి కూడా వస్తే మాకు ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఉంటాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపార రంగం కానివ్వండి, లేకపోతే హరాస్మెంట్ కానివ్వండి, లేదా రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు ఈ గత గ్యాప్లో. మీకు అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ మీద తెలుసుకోవచ్చు, తర్వాత తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వైకాపా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులు మాకు పోతే మేము మళ్ళీ పాత జీవితం వస్తుంది, ప్రశాంతంగా ఉండే భావంతో పెద్ద ఎత్తున ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అన్ని కూడా రెస్పెక్ట్ క్యాస్ట్ దాదాపు 80-85% నాకు మాకు సపోర్ట్ చేస్తారు. హైకమాండ్ మీద మేము ఆల్మోస్ట్ 100% ఇప్పుడే తిరిగాం. నేను, నా భార్య, నా 2 అమ్మాయిలు, నా కొడుకు, నా బంధువులు కూడా తిరిగా. కాబట్టి ఎక్కడున్న స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ గతంలో చేశాం కాబట్టి, పెద్ద ఆయన చేశాడు, మేము చేసాం కాబట్టి ఈ 40 ఏళ్ళు కూడా మేము ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ ఏ రంగాలు. కాబట్టి దాని మీద అది విశ్వాసం మా మీద ఉంది. ఆ విశ్వాసమే మాకు ఈరోజు దేవుడు శ్రీరామరక్ష. అదే మాకు కొన్ని వేల కోట్ల ఆస్తి. ఈ ఓటర్ కాదు, అన్నీ మా అన్ని కులాలు కూడా మాకు అదే మాకు డబ్బు, అదే మాకు ఆస్తి, అదే మాకు వాల్యూ. అంటే మేము ఎప్పుడు డబ్బు కోసం బాధ్యత లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ది విలేజ్ పోతాం. కాబట్టి మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఈరోజు మాకు రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థికంగా కూడా చాలా బలపడి ఉన్నాడు కదా, ఎలా తట్టుకోగలుగుతారు మీరు? ఆయనకు డబ్బుల నుంచి మాకు ప్రజాబలం ఉంది, ప్రజల ఆశీస్సులు మాకున్నాయి. ప్రజలు మాకు దేవుని ప్రజలు, వాళ్ళకి మా మీద ప్రేమ చాలా ఉంది, మేము ఆదరిస్తాం. డబ్బులు లేని వాల్యూ మాకు ఉంది ప్రేమతో. ఈ ప్రేమ అనేది డబ్బుతో కొనలేము. ఎన్ని కోట్లు పెట్టినా ప్రేమ కొనలేము. డబ్బు ఉండొచ్చు కానీ ప్రేమ కొనలేము. డబ్బు అన్ని విధాలు పనికాదు. నా ఉద్దేశం డబ్బు అన్ని విషయాల పని కాదు, కొన్ని విషయాలు పని కావచ్చు. కానీ 100% డబ్బుతో రాజకీయం చేయొచ్చు అనేది తప్పదు. అది ఈ డబ్బుతో ఒక ఓటర్స్ డిసైడ్ అయిపోయారు. ప్రకాష్ రెడ్డి వంటి కుటుంబం వచ్చింది కాబట్టి ప్రకాష్ రెడ్డి కుటుంబానికి సపోర్ట్ చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆ సందర్భంలో ఈ డబ్బు పనిచేయదు. కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు, 100% ఉండదు. ఆల్రెడీ డబ్బున్నా ప్రేమ లేదు. మాకు డబ్బు లేకుండా ఏమన్నా ప్రేమ అవుతుంది. మా ఇంటికి వచ్చినా, ఏ కులం వచ్చినా, మా అంత కులం మొత్తం భేదం లేదు, ఎవరు వచ్చినా ఆడుకుంటా వాళ్ళ కష్టాలు పాల్పొచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ ప్రేమ అభిమానం అదే సంతోషం. నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. మా కుటుంబాన్ని తిరిగి మా నాన్నగారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి. కాబట్టి మళ్ళీ అదే ఆ అవకాశం దొరికి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలకు సేవ చేయాలని దాచింది కాబట్టి నన్ను చంద్రబాబు పంపించారు. నాకు సంతోషం ఉంది. తప్పకుండా నేను వాళ్ళ కష్టాల్లో పంచుకొని తప్పకుండా అభివృద్ధిలో ముందుకుపోతాను. అంటే బేసిక్గా మీకు ఐడియా ఉంది, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సరే లాస్ట్ 5 years నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద, డోన్ నియోజకవర్గం మీద విపరీతమైన బయట ప్రోపగండానా అనాలా, ప్రచారం అనాలో తెలియదు కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత డోన్ నియోజకవర్గం బాగా డెవలప్ అయిందని, రోడ్లు ఆయనే వేశాడు, వాటర్ ట్యాంకులు ఆయనే వేశాడు, పార్కులు ఆయనే డెవలప్ చేశాడు, ఒక మోడల్ నియోజకవర్గం కింద నేను డెవలప్ చేశానంటూ విపరీతమైన పబ్లిసిటీ. అంటే బయట ఉన్న జనానికి ఎట్లా అవుతుందంటే సోషల్ మీడియాలో వచ్చే ఆ వీడియోస్ లేదా సోషల్ మీడియాలో జరిగే క్యాంపెయిన్ ఎక్కువ జనాన్ని నవ్వుతున్నారు. మీరు ఇక్కడ లోకల్గా చెప్పండి, నిజంగా అంత డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ జరిగిందంటే పార్కులు అవన్నీ వాళ్ళకి అదేం పెద్ద డెవలప్మెంట్ కాదండి. ఏముంది, 4 చెట్లు పెట్టి ఇది చేస్తే పార్కు. ఆ పార్కులో ఎవరు కూర్చుంటారు? అసలు పార్కు ఉన్నా కూడా ఎవరు దాన్ని యూజ్ చేయటం లేదు. అసలైనటివి ఇప్పుడు తాగటానికి నీళ్ళు లేవు. ఆ రోజుల్లో నేను తీసుకొచ్చిన నీళ్ళే జీడిపి నుంచి. ఆ నీళ్ళకి ఇప్పుడు జనాభా పెరిగిపోయినందుకు పైప్ లైన్లు కూడా లేవు అని చెప్తా అన్నారు. పోనీ ఒక ఇల్లు ఇచ్చినాడా, లేదంటే ఒక ఇది చేసినాడా? అసలు పాతపేటలో పోతే మీరు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు ఇక్కడి నుంచి హాస్పిటలే తీసేసినారు.
అక్కడికి పోవాలంటే మేము నిన్న పోతే వాళ్ళు ఒకటే చెప్తా అన్నారు, అమ్మ మీరున్నప్పుడు 30 పడకల ఆసుపత్రి చేసినారు, అసలు మాకు ఎంత బాగుండేది. దగ్గర, ఎందుకంటే రైల్వే గేట్ దగ్గరే కాబట్టి అట్లా ఉండేది. హాస్పిటల్ తీసుకుపోయి ఆడ పెట్టినారు. 200 రూపాయలు ఇస్తే కానీ ఆటో రాదు. రాత్రిపూట ఒకవేళ ఇంట్లో మగోళ్ళు లేరు అనుకోండి, ఏదన్నా హాస్పిటల్ ఏదో ఇది వచ్చింది అనుకోండి, అప్పుడు లేడీస్ తీసుకుపోవాలంటే ఎంత దూరం, మధ్యలో ఏం జరిగినా కూడా ఎవరు ఇది చేసుకోరు కదా. దాని గురించి బాధపడుతున్నారు. అదేవిధంగా నేను చేసినాను అంటున్నాడు. ఏదైనా ఒక్కరికన్నా ఒక ఇల్లు ఇచ్చినాడా, ఒక పట్టా ఇచ్చినాడా? మేము ఎన్ని కాలనీలు పెట్టినాము, ఆ రోజుల్లోనే మేము 3500 స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించినాము. మరి ఇంకా డెవలప్మెంట్ అంటే ఏముంటుంది? డెవలప్మెంట్ పేదలకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేసినప్పుడు అది డెవలప్మెంట్. కానీ నేను రోడ్లు వేసినాను, పార్కులు కట్టించినాను అంటారంటే ఎవడు చూస్తాడు దాన్ని? కావాల్సినవి చేయాలి మనం ప్రజలకు, అంతేగాని ఇప్పుడు నీళ్ళ ఇబ్బంది ఎంత కొరత ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నా, ఈ ఇంట్లోన నీళ్లు మాకు రావు. వచ్చినప్పుడు కూడా వాటర్ ట్యాంక్ అవన్నీ సరే ఏమన్నా మాట్లాడితే వెంకటనాంపల్లి అంటున్నారు. ఎదురుగా ట్యాంక్ ఉంది. వెంకటనాంపల్లి నుంచి తెచ్చుకునే దానికంటే కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఓటర్స్ అందరూ కూడా డోన్లో వేయాల్సిందే. వీళ్ళందరూ పోయి వెంకటనాంపల్లిలో అయితే వేయరు. ఓట్లు వేయించుకోవడానికి వీళ్ళు కావాలా, ఏమన్నా సౌకర్యాలు కావాలనడానికి వెంకటనాంపల్లి అని వాళ్ళే అంటున్నారు. నేను అనటం లేదు, నాకు తెలియదు కూడా అసలు. అంటే కోట్ల సుజాతమ్మ ఇచ్చిన కాలనీలన్నీ ఏమో కొండ కింద ఉంటాయి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీ ఏమో కొండ పైన ఉంటుంది. అసలు అది ఇచ్చినారండి, అది ఫారెస్ట్ ల్యాండ్, దానికి క్లియరెన్స్ లేదు. ఊరికి నేను చెప్తే అయిపోయిందా? మేము కూడా అన్నీ ఆలోచించే చేస్తాం, ఏది చేయాలన్నా కూడా. ఒకే గుడ్డిగా ఇస్తే కూడా ఇచ్చిన కాలనీలన్నీ కూడా జనాలకి సౌకర్యవంతంగా ఉన్నాయి, బతకడానికి బాగున్నాయి. జగనన్న కాలనీలన్నీ కూడా కొండ మీద పెట్టించాడు బొగ్గన, గుట్టల మీద పెట్టించారు. అది అసలు యాక్చువల్గా అది కాదు. ఫారెస్ట్ నుంచి మనం క్లియరెన్స్ తెచ్చుకోవాలా, ఇంకా తెచ్చుకోలేదు. రేపు ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి కదా. మరి ఏ విధంగా చేస్తున్నారు మీరు? ఊరికనే డెవలప్మెంట్ అంటే 4 రోడ్ల పైన 4 గట్టి చేసి, అసలు ఓవర్ బ్రిడ్జ్ ఎవరు తెచ్చినాడు? మళ్ళీ అది హైవే, నువ్వు చేయాల్సిన పని లేదు, నేను చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను చేసినానంటే ఒక్క తారక రామ నగరు, అదేవిధంగా సుజాతమ్మ నగరు, వైఎస్ రాజశేఖర రెడ్డి నగరు పొమ్మని చెప్పండి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కదా అసలు? మరి ఎందుకు చేయలేదు డెవలప్మెంట్? ఏమన్నా మాట్లాడితే వాళ్ళు చేస్తారు, వాళ్ళది అది కాలనీ అని చెప్పినారంట. వీళ్ళు పోయి ఎన్నోసార్లు ప్రజలు పోయి అడిగి వస్తే కూడా సర్లే చూస్తాంలే పోండి అని చెప్పినారంట. అంటే నువ్వా నేనా కాదు ఇచ్చిండేది, ప్రజలకు సౌకర్యంగా ఉందా లేదా అనేది మనం చూడాలి, అంతే తప్ప వేరేది కాదు. సరే, యాక్చువల్లీ మీరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు ఆ రోజు. ఆ పీరియడ్లో కర్నూలు జిల్లాకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏం చేశారు అని అడిగితే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, అది అందరికీ నోటెడ్. ఈవెన్ నేను ఉన్నప్పుడు టౌన్ సిటీ కన్వర్ట్ చేశాను, తర్వాత రైల్వే స్టేషన్ మనం చేశాను, కోచ్ తీసుకొచ్చాను, బేచర్లో పెట్రోల్ పెట్టి కట్టాను, చాలా ఇచ్చాను. రమ్మని చూపిస్తాను. ఈరోజు కొన్ని వేల కోట్లు పెట్టి పంపిస్తుంది పెట్టారు, పొలకలు కానివ్వండి. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, మీరు తప్పంటే రోడ్ ఎక్కడ వేసాడు సార్? రోడ్ ఇట్ ఈస్ ఫార్మ్ ద రోడ్, ఫార్మేషన్ లేదు. గతంలో మేము వేసే ఫార్మేషన్ మీద తారేసి సపరేషన్, ఇట్ ఇస్ ఇంప్రూవ్మెంట్. ఇట్స్ నాట్ డెవలప్మెంట్ కాదు, దాన్ని ఒప్పుకున్నాడు. కొత్త రోడ్ ఫార్మేషన్. ఈరోజు ఇంతకుముందు విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి ఊరికల ప్రాంతంలో చాలా భయంకరమైన ప్రాంతం, ఇక్కడ పోరాటం కూడా దారి లేదు. ఆడవాళ్ళు లేడీస్ దేవుడి కంటే మంచిగా మంచి మోసుకుపోయారు, సపరేట్గా గాలి తీసుకున్నారు. ఈరోజు రోడ్ వేసే కాబట్టి ఆ రోజు విజయభాస్కర్ గారు వేసే కాబట్టి బ్రహ్మాండ ఫ్యాక్టరీ వచ్చాయి. అదే డెవలప్మెంట్. మేము వేసే రోడ్డు మీద తారు వేసి ఇట్స్ ఇంప్రూవ్మెంట్, నాట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే కొత్త రోడ్ ఫార్మేషన్ కానీ, లేకపోతే కొత్త ప్రజలకు సంబంధించింది హాస్పిటల్ మీద కట్టారు. దట్ ఈస్ ఎస్టీ హాస్పిటల్. హైదరాబాద్ తాండా సంబంధించిన హాస్పిటల్స్కి వచ్చి ఇక్కడ కట్టాడు, వెరీ ఫార్. ఇక్కడ 30 బెడ్ హాస్పిటల్ ఓల్డ్ టౌన్ ఉన్నది, అది వెరీ అందరూ కెమికల్గా ఉండేది. అది దగ్గర వేస్ట్ వాకౌట్ డిస్టెన్స్. ఇప్పుడు నైట్ అంటే భయపడతారు, తెలుసు కదా, ఇది ఫారెస్ట్ ఏరియా. అయితే ఒకటి చేశారు తప్పనిచ్చి డెప్త్గా పోలేదు. ఆయన బట్ రోడ్స్ కనపడుతున్నాయి, అంతవరకు తప్పనిచ్చి పార్క్ ఎక్కడ కట్టారు, ఎక్కడ దూరం కట్టారు, ఎక్కడ దూరం కట్టారు, ఎవరు పోతారండి, ఎవరు పోరు. ఏదో చేశాను తప్పనిచ్చి ఇక్కడ వాస్తవంగా మార్కెట్ కట్టాడు, కూరగాయ మార్కెట్. అయితే నేను ఫస్ట్ అనుకున్నా ఇట్స్ మాల్ అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. అది కూరగాయలు కొనే వాళ్ళు పైకి ఎందుకు పోతారండి, ఇదే కట్టాలి.
కట్టారు నేను డెవలప్ చేసి చెప్పింది అని ఒక సోషల్ మీడియాలో చెప్పుకున్నప్పుడు వచ్చి వాస్తవంగా ఆయన గ్రామాల పల్లెపోయినప్పుడు కానీ ఆపుతారు తెలుసు మాకు నీళ్ళు కావాలి నీళ్ళు వాడతారు తెలిసి డెవలప్మెంట్ ఆయన ఉత్సాహం తీసుకొచ్చింది జీడీపీ తీసుకొచ్చారు ఆ రోజు జీడీపీ అడ్డుపడ్డారు నేను చెప్పాను లేదు పద్ధతి కాదు ఇక్కడ నీళ్ళు ఇబ్బంది పడతారు ఇది సున్నం నీళ్ళు తాగి మరి అక్కడ పండుకోవడం కానీ ముఖాలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళు మంటలేదు కాబట్టి వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చాం అది డెవలప్మెంట్ అంటే ఇల్లు ఇచ్చాం వాళ్ళకు పెన్షన్లు ఇప్పించాం రకరకాల సమస్య పరిష్కరించేసి ముందు పోయి కాబట్టి ఈరోజు మాకు ప్రేమ లభిస్తుంది గతంలో చేశారు కుట్లకుంటాం విజయభాస్కర్ చేశారు కాబట్టి ఆ ప్రేమ ఇప్పుడు మర్చిపోలేదు జగన్మోహన్ ఎందుకంటే చేసిన కార్యక్రమం మర్చిపోలేదు అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ కానీ సొంత ఉండి పక్కన పెట్టే అభివృద్ధి కార్యక్రమం చేశాం అప్పుడు నీడ్స్ మేము సాల్వ్ చేశాం మెయిన్గా నీళ్ళు వాటర్ నీళ్ళు మన ఔరబి రైల్వే బ్రిడ్జ్ వరకు మేము చేశాం బ్రిడ్జ్ కింద కొన్ని వేలం పడుతుంది భీమానబడ పెద్ద చెట్టు ఉండేది చెట్టు కొట్టేశారు చూశారు మీరు బస్ స్టాండ్లో మాన్యుమెంట్ అది ఎన్నో వందల చెట్టు కొట్టేసి ఇది చేశారు ఆ ప్రజలు నీళ్ళ పోయింది ఈ బ్రిడ్జ్ వల్ల నీళ్ళు వచ్చింది ఆర్ఎంబి బ్రిడ్జ్ కాదు అరబి కాబట్టి బ్రిడ్జ్ వచ్చి ప్రశాంతంగా వస్తాం అందుకని ఎవరైనా మాన్యుమెంట్ చెట్టు కొట్టేస్తారా దట్ నాట్ కరెక్ట్ ఈవెన్ ఇంకోటి ఐటీ దగ్గర పేరు మార్చారు సుభాష్ అని ఇంతకుముందు రాజశేఖర్ గారి కదా పిఎం సుభాష్ ఐటీ గారు దగ్గర కూడా ప్రజలకు బ్రేక్స్ వచ్చింది సోమాయిలు పెద్ద పెద్ద ఐటీ కాలేజ్ ఇవన్నీ రకరకాలు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఆయన మరి సోషల్ మీడియా కోసమే ఆయన చెప్పు తప్పించి వాస్తవంగా ప్రజల్లో అభివృద్ధి కాపాడలేదు రోడ్డు తప్పనిచ్చి ఎక్కడ అభివృద్ధి కాపాడలేదు నీళ్ళు రావట్లేదు ఎక్కడ రావట్లేదు మరి అభివృద్ధి మేము చేశారు గతంలో గత పాలకులు తెలుగుదేశం ఉండండి కాంగ్రెస్ ఉండండి అప్పుడు చేసిన నాయకులు కేవల్ కానివ్వండి కోటేగ వాళ్ళు కానివ్వండి మెగా చేసిన కానీ చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా చేశారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు వచ్చింది 5 yearsలో అభివృద్ధి చేయలేదు అభివృద్ధి టెంపరీ బిల్డింగ్ కట్టాడు డబ్బులిచ్చి గెస్ట్ హౌస్ కట్టాడు గెస్ట్ హౌస్ పోతాడు హాస్పిటల్ దూరం కట్టాడు హాస్పిటల్ జాబ్ కంప్లీటెడ్ స్ట్రెంత్ ఆఫ్ ద హాస్పిటల్ మోర్ దెన్ 800 కావాలి 100 bed హాస్పిటల్ అంత స్ట్రెంత్ లేదు ఎక్విప్మెంట్ లేదు వాళ్ళని 50 or 40 members సార్ డాక్టర్స్ లేదు కానీ ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ చెప్పలేక వాళ్ళు ప్రజలు అల్లాడిపోతారు ఈరోజు చెప్పుకుంటారు సార్ మాకు హాస్పిటల్ మళ్ళీ కావాలి మళ్ళీ పాత హాస్పిటల్నే మళ్ళీ ఓపెన్ చేయండి ఓపీ కానీ అయితే క్యాజువాలిటీగా పెట్టండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా చేస్తాం మెయిన్ వాటర్ అవుతారు వాటర్ కోసం చాలా ఇబ్బంది అవుతారు ఈవెన్ ఫ్యాక్టరీ కానివ్వండి బెంచ్లు కానివ్వండి చాలా ఇబ్బంది రకరకాల పోతుంది ఏమిటి ఈ వైకా ప్రభుత్వంలో మాకు ఎటువంటి అభివృద్ధి కాలేదు హరాస్మెంట్ ఎక్కువైంది రంగాపురం మన మంత్రి గారు రంగాపురం అది నీళ్ళు రంగాపురం అంటే నీళ్ళు రంగాపురం విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు చేశాడు ఇప్పుడు నీళ్ళు రంగాపురం అది గత 2 days బ్యాక్ నీళ్ళు రంగాపురం ఇప్పుడు నీళ్ళు రంగాపురం ఇలా క్యాబినెట్ పోయాడు పోతే ఒక రైతు వచ్చి సార్ అప్పుడు 2 years లెక్కర్స్ స్పెషల్ అలౌట్ చేశాడు వైకాపాలు కబ్జా పెట్టారు అది ఏం చేస్తే ఈ మధ్య కాదు పోలీస్ ఆయన తీసుకెళ్ళే పోలీసులు అదే మా హక్కులు అడగకూడదా తప్పేంటి హిందువుల శ్మశాన్ని కబ్జా పెడితే వైకాపాలు అడగకూడదు హక్కులు బాగుంది అడిగితే పంపించారు అలాగే అంబాపురంలో కూడా ముస్లిమ్స్ కబ్జా పెట్టారు వైకాపాలు రకరకాల సమస్యలు చాలా మైన్స్ ఎక్కువ ఉన్నాయి చాలా చోట్ల వైకాపాలు కబ్జా పెడతారు కంప్లీట్గా మీరు వైకాప్ సపోర్ట్ చేయాలి అని చెప్పి పంపించి చాలా హక్కులు చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఒక సమస్య ఇవన్నీ సోషల్ మీడియా కనపడలేదు సోషల్ మీడియాలో ఓన్లీ డెవలప్మెంట్ హాస్పిటల్ మార్కెట్ రోడ్ తప్పేసి ఆ పార్క్ రోడ్ అవి తప్పేసి మొన్న మంత్రి ఒక వార్డుకి వెళ్ళాడు వాడు ఆడవాళ్ళు అడిగారు ఇది ఎక్కడ అడిగారు ఓపెన్ నిలిచారు ఉన్నాయి వాడి 40 years చూపిస్తారు అది చాలా చోట ఉసాపురం పోయాడు ఉసాపురం ఆపారు చాలా చోట అంటారు కాబట్టి దేవరమండ పోయాడు అక్కడ ఆపారు అన్నీ ఉన్న రేస్కు ఆప్ చేస్తారు వాటర్ ఇవన్నీ మీకు చెప్పినట్టు సోషల్ మీడియా నమ్ముతారు యాక్చువల్గా దిస్ నాట్ కరెక్ట్ కలిపేది వేరే చూసేది వేరే మేము పెద్దగా చూస్తున్నాం ప్రతి గ్రామకి వెళ్ళాం నేను కానీ నా పిల్లలంతా మా వర్కర్స్ కానీ ఆల్మోస్ట్ 100% కవర్ చేశాం కవర్ కానివ్వండి ఇవి కొండ ప్రాంతాల్లో కూడా బూర్గల అవన్నీ రాక్షరాలు కొండ ప్రాంతాలు అన్నీ కూడా కవర్ చేశాం ప్రతి ఇంటికి వెళ్ళాం ఇరెస్పెక్టివ్ క్యాస్ట్ అక్కడ అవే సమస్య మేము తాగునీళ్ళు ఉద్యోగాలు సార్ మా పిల్లలకు ఉద్యోగాలే కావాలి మా పిల్లల బతుకాయి మన క్యాపిటల్ లేదు మన క్యాపిటల్ లేదు మన ఎక్కడ పోవాలి చాలా ఆవేదన పడుతుంది ఈవెన్ ఫీజు రింబర్స్మెంట్ లేదు తర్వాత పెన్షన్స్ కట్ చేస్తారు రకరకాల సమస్యలు అంటే ఇవన్నీ సోషల్ మీడియా కనపడలేదు నేను ఏమంటే కనపడే
వస్తువు చూపిస్తారు, కనపడే ఐటమ్ చూపిస్తారు. సోషల్ మీడియాలో కనపడే ఐటమ్ చూపిస్తారు, లోపల పోతే ఇది బాధ చూపెట్టాలి, ఇది కష్టాలు చూపెట్టారు. మళ్ళీ సోషల్ మీడియా అంటే వాళ్ళు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు కదా. కాలేదు. మీరు మీరు సక్సెస్ అనుకుంటా ఆయన కూడా సక్సెస్, నాకు లెక్కలో సక్సెస్ కాలేదు. ఇది ఒక మూసేసి చూపిస్తాడు, బొమ్మగా డ్రోన్ చూపిస్తాడు. ప్రాక్టికల్గా ఇదే బొమ్మ చెప్పండి, మనం వెళ్దాం నీకు ఫోటో తీసుకోండి, ఏ ఊరు వెళ్ళాము, ఎక్కడ రైలు చేశారు. అంటే అంటే నేను అనేది ఏంటంటే, అది అతను ఉన్నది ఆ కాస్త వేసిన రోడ్డు లేకపోతే ఆ పార్కునో మీరు అన్నట్టు డ్రోన్ విజువల్స్ రోడ్ ఇది ఎక్కడ రోడ్ ఇక్కడ ఫార్మేషన్ లేదు అక్కడ. ఇంప్రూవ్మెంట్ కొత్తగా వేసిన తారునే చూపించి తారుని మార్కింగ్ తీసుకొచ్చి దాని డ్రోన్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి నేను డెవలప్మెంట్ చేశాను అనేది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. కానీ ఆయన వైఫల్యాలని మీరు సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కదా. లేదు, మీరు నమ్ముతుంది కానీ ప్రజలు నమ్ముతుంది, సాగి నమ్మట్లేదు. బయట కనపడుతుంది ఏవో బ్రహ్మాండం, కానీ యాక్చువల్ మీరు రాండి చూద్దాం చూపిస్తారు. ఎక్కడ లేదు. రోడ్డు బాగున్నాయి. ఇప్పుడు కర్నూలు నేషనల్ హైవే బాగుంది, డోర్ నుండి మళ్ళీ బేసిక్గా నేషనల్ చేస్తారు. కొన్ని స్టేట్ లెవెల్లో చేశారు, అంటే ఫార్మేషన్ లేదు అక్కడ. ఫార్మేషన్ గ్రామం దానికి ఉన్నాయి, దాని ఎందుకు పోవట్లేదు? మేమేషన్ రోడ్డు మీద తారు వేసేసి ఇంప్రూవ్మెంట్ చూసి ఇప్పుడు గ్రామ రోడ్లు లేవు. ఆ రోడ్డు ఎందుకు ఫార్మేషన్ లేదు, ఎందుకు చేయలేదు? నీలగిరి రోడ్డు ఫార్మేషన్ చేస్తారు, పబ్లిక్ ఫీలింగ్ ఉంది. చాలా చోట్ల మెయిన్గా ఈ ప్రాంతంలో నీరు, మళ్ళీ మినరల్ ఏరియా, ఈవెన్ బోర్స్ పెట్టగా వాటర్ రాదు, వాటర్ మనం వాటర్ తాగలేదు. అట్టప్పుడు దేవాట్ ఫ్రెష్ వాటర్, మేము విషయంలో తుంగభద్ర వాటర్, మేము తుంగభద్ర వేస్తున్నాం. అలాగా ఈయన కూడా అక్కడ గురికల్స్కి వచ్చారు. గురికల్ ఇంకా సక్సెస్ కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఓ స్కీమ్ కాదు సెంట్రల్ గవర్నమెంట్. ఏ గ్రామం చేసినా గవర్నమెంట్ స్కీమ్స్ సొంత కాదు, కానీ లోకల్ నాయకులు మీ ఇంట్రెస్ట్ పెట్టి ముఖ్యమంత్రి ప్రజలు పెట్టి చేపడానికి పంపుతారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టారు, రాజకీయంలో సొంత ఖర్చు పెట్టారు. మన ప్రజల అవసరం బట్టి, ప్రజల కష్టాలు పెట్టి, మన ముఖ్యమంత్రితో ప్రజలు పెట్టి అది శాంక్ చేసుకుంటే అదే అభివృద్ధి. నీడ్స్ తొలగించాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. మీడియా సోషల్ మీడియాలో చేస్తే తప్పదు, ప్రజలు నమ్మరు. ఇప్పుడు వెళ్దామని గ్రామాలకు వెళ్దాం, గ్రామాల్లో ఎవరు బెస్ట్ రోడ్ ఎంత రోడ్డు బస్సులు లేవు, బస్సు ఎందుకు లేవండి? ఎక్కడ బస్సులు లేవు? ఓన్లీ 10%. గ్రామాలకు బస్సులు లేవు. చాలా మంది వస్తారు సార్, మా స్కూల్లో పిల్లలు బస్సు కూడా వస్తారు. ఎందుకు అవుతారు? టెలిఫోన్స్ కావాలి, టెలిఫోన్ ఫెసిలిటీ లేదు, కొన్ని ప్రాంతాలు టెలిఫోన్స్ లేవు. సార్ మాకు టెలిఫోన్ కావాలి, టెలిఫోన్. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ సోషల్ మీడియా కనపడటం లేదు. ఒక రోడ్లు, ఆ బిల్డింగ్, హాస్పిటల్ బిల్డింగు, లేదా గెస్ట్ హౌస్, ఈ కూరగాయల మార్కెట్ తప్పనిచ్చి అవి ఫోకస్ చేస్తారు. మరి నేను అక్కడ విలేజ్లో రోడ్లు కానివ్వండి, నీళ్ళు సమస్య ఎందుకు మీకు తెలుసు, సోషల్ మీడియా తెలుగు కాబట్టి వాటిని సోషల్ మీడియా చెప్పింది చేస్తారు. తప్పించి ఐఎమ్ నాట్ బ్లేమ్ సోషల్ మీడియా, వాళ్ళ ప్రకారం పోతే తప్పించి. కాబట్టి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సోషల్ మీడియాని చూసి ఆయన డెవలప్మెంట్ మేము మాత్రం ప్రజలు ఒప్పుకోరు, ఇది క్లియర్. ఇట్స్ ఓన్లీ బోగస్ తప్పించి ప్రాక్టికల్గా వాస్తవాలు దాచిపెట్టి ఒక టెంపరీ చూపించి మభ్యపెట్టాలని పరిస్థితి ఉన్నారు. మీరు నమ్ముతారు, ఎవరు చూసినా బయట బ్రహ్మాండం. ప్రాక్టికల్లీ రోడ్డు కూడా కరెక్ట్ కాదు, ఓన్లీ లేయర్ వేశారు. తాను దేశం నుంచి ఎక్కడ ఏం లేదు, అవన్నీ కాదు, ఇట్స్ నాట్ కరెక్ట్. ఒకవేళ వేసింటే ప్రజలు మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. రాజశేఖర్ ఉగ్రరాజధాని బ్రహ్మాండం చేశాడు అని మమ్మల్ని ఏం చేసేవాళ్ళు, మమ్మల్ని ఏం కన్వర్ట్ చేసేవాళ్ళు కాదు. చేసి ఉంటే తెలియదు కాబట్టి మమ్మల్ని ప్రతి ఊళ్ళో మమ్మల్ని హార్టీ మమ్మల్ని స్వాగతిస్తారు, మాతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. హ్యాపీ విత్ అస్. అదే పర్ఫెక్ట్ చేస్తాను నమ్మకం ఉంది, గెలిచాక తప్పుడు చేస్తాను నమ్మకం వాళ్ళ ఉంది. ఈరోజు ఆయన చేసి అభివృద్ధి తీసుకుంటే మీ సోషల్ ప్రకారం నాకు ఇబ్బంది రాకూడదు, నా లెక్క అయితే చేసి ఉంటే. కానీ సోషల్ మీడియా నాట్ టచ్. ప్రజల భావనలు, ప్రజల మనసుల మాట బయట రావట్లేదు. సోషల్ మీడియా కొత్త మాట తప్పించి, ఆయన వైకాపాల మాట తప్పించి సామాన్య కార్యకర్త మాట్లాడలేదు. సామాన్య మాట్లాడి వాళ్ళు చేశారంటే ఎస్, అదే డిఫరెన్స్. కాబట్టి చూసేంత ఖర్చు కాదు, ఇండియన్ లోపలికి పోతే అర్థం. అది మా భావన. అందుకోసం మమ్మల్ని ప్రజలు లైక్ చేస్తున్నారు కానీ శ్వేతగా నా పిల్లలు పెంచుతుంటే ఒక కాన్ఫిడెన్స్. కోర్టులో వాళ్ళు తప్పులు చేస్తారు, మాకు తప్పకుండా కాన్ఫిడెన్స్ మాట్లాడుతుంది. నిజంగా ఆయన అభివృద్ధి చేస్తుంటే మాకు డిపాజిట్ రాకూడదు. ఈరోజు మేము 0 నుండి పైకి వచ్చాం, మినిస్టర్కి వచ్చాం. ఎందుకు వచ్చాం? రాకూడదు, డబ్బు రాకూడదు. దట్స్ డిఫరెన్స్. చెప్పితే నేను మీ తరఫున చేస్తానంటే ఇది ఓన్లీ చూసి నమ్మొద్దండి, పెట్టనమ్మని చెప్పి నా భావన.
అంటే డోన్ నియోజకవర్గంలో బీ ట్యాక్స్ ఉందని చెప్తున్నాను, నిజమేనండి? బి అంటే బుగ్గన ట్యాక్స్ అని. అంటే ఇందాక ఒక మైన్స్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ చాలా మైన్స్ని ఈయన మూయించేశారు అని, అంటే వీళ్ళకి ట్యాక్స్ కట్టలేదు అని. మీకు డోన్ నియోజకవర్గంలో ఎన్ని మైన్స్ ఉన్నాయనేది మీకు బాగా ఐడియా ఉంటుంది. ఆ మైన్స్ని కూడా వీళ్ళకి ట్యాక్స్ కట్టలేదని మూయించారు అని. ఎగోయిజం నా మాట వినాలి. నేను డెవలప్ చేశాను, నాకు ఎదురు చెప్తే మీరు కేసు పెడతాను. ఈజ్ యూజ్ ది పోలీస్ అండ్ ది అదర్ డిపార్ట్మెంట్ లైక్ బస్ ట్యాక్స్ విజిలెన్స్ వరకు పంపిస్తాను. నేను ఫస్ట్ అబౌట్ 2 months బ్యాక్ విఐపీఎన్లోకి వెళ్ళాను, డోన్ కానీ ఇక్కడ కానీ. వాళ్ళ ముఖంలో ఆనందం లేదు, భయం ఉంది. నేను అడిగాను, భయం ఎందుకంటే లేదు సార్, ఆయన మీకు ఆయన సంగతి తెలుసు, మేము బయటకు పోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు, అరెస్ట్ చేస్తాడు. చాలా మంది లాక్కున్నారు, చాలా మంది బంద్ చేశారు. లాక్కొద్దు కానీ బంద్ చేశారు, ఎందుకంటే బొగ్గర మాట బంద్ చేశారు. అది అదే కేసు దానికి రిపోర్ట్ చేయమని అవుతారు. ఒక రాజకీయ నాయకుడు భయభ్రాంతి పెట్టడం రాజకీయ ఆయన స్వార్థ కోసం ఈ ఇవన్నీ పెట్టాడు. టోటల్గా పోలీస్ యూజ్ పోలీస్ ఏం మాట్లాడినా చేసినా పోలీస్ వెంబడి పోలీస్ చెప్పాను. ప్రధానికి రంగాపురంలో ఆయన అడిగితే ఆయన లోటు పెట్టారు. చాలా ఊళ్ళో అందుకోసం భయపడతారు. ఎందుకు భయపడి లోపల చేయాలి ఉంది, బయటకు వస్తే మాకు కేసు పెడతాం లాస్ట్ మాకంటే ఇవన్నీ మినరల్ ప్రాంతం, పేపర్లు కానీ డోన్ కానీ అన్నీ. కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతింటే భయంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. కట్టారు ఒకరు 30 లక్షలు 4 లక్షలు కట్టారు, 3 కోట్లు కట్టారు, 4 కోట్లు కట్టారు బుగ్గనకి. ఇదంతా ముగ్గురికి బట్టి వీడడం చెప్పే ట్యాక్స్ ఎవరు కట్టారో దాన్ని చూపెట్టు. ఇప్పుడు ఉదాహరణకు సిమెంట్ ఇసుక తీసుకోండి, ఎక్కడ పోతుంది? అరకు ఎక్కడ పోతుంది? లెక్క ఉందానికి? అరకు లెక్క ఉందా? అరకులో మనం మొత్తప్పుడు కార్డు కానీ ఫోన్పే మన పే కానీ చేస్తుంది, పే చేయాలి, ట్యాక్స్ ఎక్కడ పోతుంది? ఆర్థిక పరిస్థితి బాగా కాబట్టి లేట్ హ్యాండ్ తీసుకొచ్చాడు. నేను డెఫినెట్ గెలుస్తాను, ఎందుకంటే బీజేపీతో దూరమాడు. సో వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో 5 years డబ్బులు ఇచ్చారు, ఏదో 10 years పట్టోకి కాలం గడిపాడు. ఈరోజు బీజేపీతో ఎదురాడు, ఆయన మనం నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి బీజేపీ ఎదిరినప్పుడు ఏం చేయాలి ఉద్దేశం ఈ ల్యాండ్ టైటిల్ పెట్టాడు. అది ఎట్లా ఇవన్నీ కోర్టు తెలియదు. ఎందుకంటే లాయర్ కూడా జడ్జ్ చేశారు, కోర్టు చేశారు. కాబట్టి దాన్ని చెప్పు ఏం చేయాలి, మా హక్కు వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ యాక్ట్ వచ్చి 1904 వచ్చింది, బ్రిటిష్ కాలంలో యాక్ట్ వచ్చి అప్పుడు ప్రతి సర్వే చేసి అప్పుడు 3 నామాలు పెట్టారు. ప్రతి ఒక్క పోయి ఆయన ఫోటో పెట్టుకున్నారు, ఆయన కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భయంతో ఏర్పడింది. రేపు పొద్దున పొరపాటు గెలిపిస్తే మన ల్యాండ్ పొలాలు పోతాయి, అమ్ముకోలేం మనం, లేదా బ్యాంక్ పై గిరి పెట్టుకోలేం, పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కొన్ని భయం భయపడండి, ఆ భయం పోవాలే ఉద్దేశం లేదు. పెద్ద మాకు సపోర్ట్ చేస్తారు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ కాదు ఈ 5 ఏళ్ళు అరాచకం వల్ల పోలీస్ హరాస్మెంట్ ఒకటి, ట్యాక్స్ ఒకటి, రకరకాల మాట్లాడదు మొనపాలి. మన స్వతంత్రం 70 సంవత్సరం కానీ బ్రిటిష్ కాలంలో భయపడలేము, ఇప్పుడు భయపడతాం. అర్థమైంది, మాకు అర్థమైంది క్లియర్గా. ఇంకా బెంచ్లో స్వతంత్రం లేదు, ఎందుకు భయప్రాంతాలు నోటిస్తే ఫోన్ చేస్తాడు. ఎందుకు ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది, ఎందుకు మళ్ళీ ఎందుకు చేసుకున్నాడు? మేము మా లాస్ట్ ఉన్నప్పుడే కలెక్టర్ ఫోన్ చేశాడు, మంత్రి ఫోన్ చేశాడు. ఆయన మాకు నెక్స్ట్ డే ఇస్తాడు రిపోర్టు, సేమ్ ఇచ్చి వెళ్ళి పాకెట్ చెప్పాడు. ఇట్స్ బ్యాక్ దాన్ని చెప్పాను, దాని మీద అక్కడ వీడియో ఉంది, తర్వాత వాయిస్ రికార్డు చేయమని చెప్పండి, బయటపోతుంది. అదే భయం ఎందుకు సరిగా రామేష్ బాబు సార్ ఫిలప్ చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. దౌర్జన్యంతో గెలిచాడు, అయితే మేము గెలిచాం. కానీ ఇవన్నీ అధికారం ఉంది కాబట్టి ప్రజల్లో ఒక భావన వచ్చింది, అరే అధికారం కాబట్టి మన నామినేషన్ మళ్ళీ సక్సెస్ మళ్ళీ పాస్ చేసుకున్నాడు. ప్రజలు బాధ, ఎందుకంటే ప్రజలు తిక్కోలు కాదు, సెల్ ఫోన్ చేతులు ఉన్నాయి, రోజు ఏమీ తెలుసుకుంటారు. కాబట్టి దే అవేర్ మనం ఏం చేసినా కానీ వాళ్ళు ట్యాక్స్ ఎంత పడుతుంది, ఎక్కడ పోతుంది మాట్లాడే పోతారు. మాట్లాడే ధైర్యం లేదు. ఆ ధైర్యం ఏమి ఇస్తామని నమ్మకం. ఆ ధైర్యం ప్రకారం ఇస్తే మాకు భయపడే పని లేదు, స్వేచ్ఛగా ఉండొచ్చు, హాయిగా బతకొచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు. బాగున్నా మా మీద నమ్మకం కాదు. ఆ నమ్మకం మాకు శ్రీరామ రక్ష. డబ్బున్నా ఆ నమ్మకం ప్రేమ ఉంది కాబట్టి మాకు అదే కొన్ని వేల కోట్లు ఆస్తాయి. ప్రజలే మా దేవుళ్ళు, మా ఆస్తి, మా ఇల్లు కూడా. అంటే ఆ ప్రేమని మా జీవితాంతం మా కుటుంబం వరకు ఆ ప్రేమని వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని నేను కానీ, నా పిల్లలు, నా బిడ్డలు కానీ, నా కొడుకు కానీ, మా కుటుంబం కానీ అన్ని వాళ్ళతో కలిసి ఇంకా రాబోయే కాలం కూడా కలిసి పోవాలి. మా కుటుంబం వాళ్ళకి సేవ చేయాలి.
అది ఉద్దేశాన్ని ఇప్పుడు మేము ప్లాన్ చేస్తాం. తప్పక వాళ్ళ ఆశయాలు మేము చేయకుండా నా పిల్లలు కానీ, నా బిడ్డలు కానీ, నా కొడుకు కానీ తప్పకుండా వాళ్ళతో కలిసి కర్నూలు పార్లమెంట్ కానివ్వండి, డోన్ కానీ తప్పకుండా మా కుటుంబం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళతో అటువంటి ఆశ లేకుండా, డబ్బు ఆశ లేకుండా, వాళ్ళ ప్రేమను పోకుండా ముందుకు పోవాలని మా ఆశ, మా ఆవేదన కూడా అంతే. మేడం బేసిక్గా అంటే డోన్ మీరున్నప్పుడు ఎలా ఉండేదో నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్నది ఏంటంటే గంజాయి హబ్ అయిపోయింది అని. చాలా అసలు నేను రోజు ప్రచారం పోయి వస్తున్నా, రాత్రి 10:30 అయిపోయింది. అంటే చిన్న పిల్లలు 16-17 ఏళ్ళ పిల్లలు కారుకి అడ్డం నిలుచుకున్నారు. ఏందిరా అన్న అంటే, అమ్మ అమ్మ మీరా మీరా అన్నారు. ఏందిరా మీరు చేసే పని అని అన్నారు. అందరినీ నా మాట్లాడేటప్పటికీ వెనకకు పోయినారు. ఎందుకంటే ప్రతి ఒక్క డాబాలోన, హైవేలోన, డాబాలోన ప్రతి ఒక్క దగ్గర గంజాయి అయితేనేమి, అదేవిధంగా సారాయి అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా చాలా ఇదైపోయింది. మట్కా కానీ ఇవన్నీ అయిపోయినాయి. ఎందుకు అంటే మేమున్నప్పుడు ఉండేదేమో నాకు తెలియదు, కానీ నేను అట్లాంటి దానిలోన కొంచెం స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. ఖచ్చితంగా కూడా వాళ్ళని పట్టుకోమని చెప్పేదాన్ని. కానీ ఇంత విచ్చలవిడిగా ఇది చేస్తూ ఉంటే అది అంతా కూడా అంటే పిల్లలు చేసే పనులకి తల్లిదండ్రులు బాధపడకూడదు. ఆ విధంగా బాధపడుతున్నారు ఇప్పుడు. ఏ పిల్లోడు చూసినా కూడా గంజాయి తాగడము, అదేవిధంగా గుట్కా ఇవన్నీ కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడి రోడ్ల మీద రాత్రి 10:30 అప్పుడు ఉన్నారు అంటారంటే ఇంతకంటే నీచమైనది ఇంకోటి లేదు. ఎందుకంటే అవన్నిటిని కూడా మనం అరికట్టలేము, కానీ కొంతవరకు కూడా మనం సాయం చేయాల్సి వస్తుంటుంది. అటువంటిది మళ్ళీ ఈయనకు తెలిసిందో లేదో కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మనుషులే ఇది చేస్తున్నారు. నేను మళ్ళీ నెక్స్ట్ డే అడిగిన, రాత్రి వాళ్ళకు కూడా చెప్పిన, డిఎస్పీకి ఫోన్ చేసిన, సిఐకి ఫోన్ చేసిన, పిల్లలు అడంతా గలాట చేస్తున్నారు, మీరు పోయి ఏదైనా సర్లేండి మేడం ఎక్కడ మేడం అని చెప్పి అడిగినారు. నేను చెప్పినాను ఇట్లా డాబా దగ్గర అని కూడా, కానీ దానిపైన ఏం చర్యలేదు. సో బేసిక్గా మీ ఫ్యామిలీకి పదవులు కొత్త ఏం కాదు, నాన్నగారు సీఎం, మీరు సెంట్రల్ మినిస్టరు. సో అది అడగకూడదు, కానీ అంటే రేపు డోన్ ఎమ్మెల్యేగా మీరు గెలిస్తే ఆల్రెడీ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తున్నారు. సో రేపు ఒకవేళ కూటమి గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ క్యాబినెట్లో మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని మినిస్టర్గా చూడొచ్చు. నేను మంత్రి కావాలని కాదు, ప్రజలకు సేవ చేయాలి. అది క్యాబినెట్ తీసుకోవాలనేది అది క్యాబినెట్ ఎక్కడ నిర్ణయిస్తుంది, మేము డిమాండ్ చేయాలి. కావాల్సింది ఎమ్మెల్యే కూడా వాళ్ళకి ఆదుకోవాలి. వాళ్ళ కష్టాల్లో ముఖ్యమంత్రితో ఉండి సాయం చేయాలంటే 10 అవసరం లేదు, ఎమ్మెల్యే కూడా చేసాను. కానీ నేను ఆశిస్తున్నా, ప్రజలు ఆశిస్తారు, ప్రకాష్ రెడ్డి ఆశిస్తారు ప్రజలు. వాళ్ళ ఆశ నెరవేరుతారని అనుకుంటున్నాను. ప్రజలు ప్రకాష్ రెడ్డికి వస్తే మంత్రి అయితే ఆశ వాళ్ళకు ఉంది. అలా రాష్ట్రం కృష్ణమూర్తి ఎక్కడ ఉన్నారు, విజయభాస్కర్ ఎమ్మెల్యేప్పుడు మాకు అలా కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా ప్రకాష్ రెడ్డి గెలుస్తారు, తప్పకుండా క్యాబినెట్ వస్తే భావన వాళ్ళు ఉంది. అవన్నీ మనం రిజెక్ట్ చేయలేము. ఆశ మనం ఉండొచ్చు, తప్పకుండా ఇప్పుడు ఆ దేవులతో నాకు రావచ్చు. కాబట్టి తప్పకుండా అధికారం మంత్రి అయినా మంత్రి కాకపోయినా నా ధర్మం మాత్రం వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళు ఎక్కువ తొలగించే. ఎందుకంటే దీనికి తాగిన సమస్య, ఎడ్యుకేషన్ సమస్య, తర్వాత క్యాప్టెన్ మెయిన్ క్యాప్టెన్ చంద్రబాబు నాయుడు గారు విజన్ మనిషి. లాస్ట్ టైం 2020 విజన్ పెట్టాడు. ఆ విజన్ హైదరాబాద్ ఇస్ బికమ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోత్ గోయింగ్ ఇన్ వరల్డ్. చాలా ఫాస్ట్ గ్రోత్ అయిపోతుంది. అది ప్రజలు నచ్చదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ మ్యాన్ కాబట్టి ఈయన గెలిస్తే విజయవాడ కూడా విజన్ పెట్టి విజయవాడలో క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఆర్థిక పరిస్థితి పెంచి, ఎగ్జాంపుల్ కియా తీసుకొచ్చాడు. ఇవాళ అంత కూడా డౌట్ లేదు, అంత బ్రహ్మాండం. అలాగే నమ్మకం ఉంది. ఈ చంద్రబాబు నాయుడుకి వస్తే 2040 విజన్లో క్యాపిటల్ కానీ, రాయలసీమ కావాల్సిన ఆర్థిక హబ్బు కానీ, అదే మైనింగ్ ఇండస్ట్రీస్ ఏమో కానీ, సముద్రం మాకు యాక్చువల్గా లార్జెస్ట్ సముద్రం ఆఫ్టర్ గుజరాత్, మాకు లార్జెస్ట్ సముద్రం, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియాలో. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానివల్ల అక్కడ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ చేసి ఇప్పుడు మనకు గుజరాత్లో ఈ శానిటరీ వేరంతా అక్కడ తయారవుతుంది టోటల్గా. అటువంటి ఇండస్ట్రీస్ తర్వాత సమ్ ఇండస్ట్రీస్ వస్తే నమ్మకం ప్రజలు ఉంది. ఈరోజు అది హెల్ప్ చేస్తుంది ప్రజలకు. ఆ ఇండస్ట్రీస్ వస్తే బిజినెస్ పెడుతుంది ఉద్దేశాన్ని ప్రజలు ఈరోజు వెరీ కాన్ఫిడెంట్ తప్పకుండా వస్తారు. మనకు రాబోయే కాలంలో మనకు మంచిగా వస్తాయి. మన పిల్లలు ఉద్యోగం కోసం బయటికి పోయే పని లేదు. తెలంగాణ కానీ మద్రాసు కానీ పోలీకి అవసరం లేదు.
చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, విజన్ మ్యాన్ కాబట్టి మన పిల్లల బతుకు బాగుపడుతుంది నమ్మకం, ప్రాంతం బాగుపడుతుంది, కొంత ట్యాక్స్ పెరుగుతుంది, అంటే ఆర్థిక క్యాపిటల్ బాగుపడుతుంది, డెఫిషియెంట్ నుండి సర్ప్లస్ గారు వచ్చే పరిస్థితి ఉందని ఒక భావన పిల్లలు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు పనిచేస్తారు. చివరిగా అంటే బేసిక్గా కాన్ఫిడెన్స్ ఉందండి ఈసారి ఖచ్చితంగా బుగ్గన్ని పక్కకు పంపించి సూర్యప్రకాష్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపిస్తామన్న ఆ కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంటైర్ ఫ్యామిలీ మీ కూతుళ్ళు మనవాళ్ళతో సహా అందరూ ప్రచారం చేస్తున్నట్టున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నట్టున్నారు. ఆ పాత మీ అనుచర వర్గం కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఆ పాత కోట్ల ఫ్యామిలీ వెనుకున్న జనం అంతా మళ్ళీ మీ వైపుకి ఓట్ల రూపంలో టర్న్ అవుతున్నారు. ఖచ్చితంగా అంటే మేము మీకు ఎదురు చేయలేము అని అందరు కూడా సైలెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళే. ఎందుకంటే మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా అమ్మ పలుకుతుంది అని చెప్పి ఒక ఇది ఉంది కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వేరే ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా ఈ కుటుంబం మాత్రం మీరు అట్లా మాట్లాడదండి వాళ్ళే ఖండిస్తున్నారు, మనం ఖండించేది కాదు, వాళ్ళే ఖండిస్తారు. అదేవిధంగా కూడా మళ్ళీ మేము ఖచ్చితంగా కూడా విన్ అవుతామని చెప్పి చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ప్రజల్లో ఆ ప్రేమ అనేది ఒకటి వచ్చేసింది, వాళ్ళైతే ఏం చెయ్యరు. ఇందులో ప్రజల్లో ఈయన కలవడం లేదు, ప్రజలు దగ్గర తీసుకోవడం కలవడం ఆ ఒక ఫీలింగ్ ఉంది. రాజారెడ్డి ఇక్కడ కలవడం మనుషులుగా తెలుసు, ఈ ఎలక్షన్ కాలుస్తూ కానీ అయితే ఏనాడు ఆయన ప్రజలతో కలిసి కూర్చోబెట్టి వాళ్ళ కష్టాలు తీసుకునే పాపన పడలేదు. ఎలక్షన్స్ కాబట్టి ఎదుగుతుంది కానీ అదొక ఫీలింగ్ ఉంది ప్రజల్లో. ఈయన విజయవాడ పైన పలకడు, డోన్ పైన పలకడు, బాగుంది ఉంది, అది బాగా పెరిటేట్ బాగా. ఈయన 2 సెకండ్స్ మాకు అందుబాటులో లేడు, అందుబాటు ఉండడు, బాగుంది కాబట్టి ఒక ప్రజల్లో గెలిపించే మనిషి అందుబాటులో ఉండాలి, ఉండి వాళ్ళ కష్టాలు కనుక్కొని తీస్తే అప్పుడు నమ్ముతారు. ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి కాబట్టి ఈయన సోషల్ మీడియాలో అభివృద్ధి చేసాను చూపిస్తే అభివృద్ధి ఇన్సైడ్ పోవట్లేదు, రూరల్ ప్రాంతం కానీ టౌన్లో పోవట్లేదు కానీ ఒక పై సోషల్ మీడియా పెట్టుకొని అభివృద్ధి చెప్పి ఒక ప్రాపర్టీ చేసుకుంటారు. అది ప్రజలు నమ్ముతారు, దట్ ఇస్ నాట్ కరెక్ట్, ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ప్రజలు ఆ ప్రజలు నమ్ముతారు మా ప్రజలు ఇక్కడ, కాబట్టి ధైర్యం లేదు. మీరు ఎక్కడ కానీ చూడండి, మీరు ఫస్ట్ అడిగిన నీళ్ళు ఎవరి మీద కొన్ని వందల సంపదలు పెట్టారు. ఆ పరిస్థితి ఇవన్నీ సోషల్ మీడియా కనపడని ఇవన్నీ కూడా అది చూపట్లేదు, అభివృద్ధి కాదు కదా. కాబట్టి ఒక 250 ఛార్జీలు వేస్తారు. కాబట్టి ఇంతకుముందు కానీ ఇవన్నీ సోషల్ మీడియా కనపడకుండా ఆయన ఒక ప్లాన్గా మళ్ళీ ప్రజలు నమ్మించి మళ్ళీ గెలుచుకోవాలి, దాంతోపాటు డబ్బు ఉంది గెలుచుకోవాలి ప్లాన్ పోతే ప్రజలు డబ్బు ఇచ్చినా ఆయన పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. దయచేసి నేను మీ తరఫున ప్రజలను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి సోషల్ మీడియాలో వచ్చి నమ్మొద్దండి, ప్రాక్టికల్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత డెవలప్ అయిందా. ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్, ఓన్లీ అచీవ్మెంట్. మేమేశ్వరుడికి దారేసి అచీవ్మెంట్ చేసేపోతే తప్పది. ఎక్కడ ఈయన ఈ రాజ్యంలో ఎక్కడ రోడ్స్ వేయలేదు, ఇక్కడ 1-2 బిల్డింగ్ తప్పించి ఎక్కడ హౌసింగ్ కానివ్వండి, ప్రజల వెల్ఫేర్ కానివ్వండి, మైనింగ్స్ కానివ్వండి, లేదా శాండ్ లేదు, శాండ్ అమ్ముకుంటున్నాం, శాండ్ బ్యాగ్ కానీ ఎక్కడ ఇల్లు కానీ టిట్కో మేము ఇచ్చే టిట్కో ఇంత అలాట్ చేయలేదు. డోంట్ ఓన్ టీచర్స్ కానీ ఆ టైలర్స్ కానీ ఎందుకు అలాట్ చేయలేదు, కరెంట్ ఉన్నాయి అంటే అన్ని చోట్ల టిట్కో హౌసెస్ పెరిగింది, ఎందుకు అలాట్ చేయలేదు? వాళ్ళు ఇవ్వలేదు, కట్టించలేదు. ఇంకా అజెండా 4 lakhs కట్టిస్తాం, ఎక్కడ కట్టలేదు, ఎక్కడో కొండల అక్కడ డౌన్ అవుట్ సైడ్ కట్టించారు. ఎవరు పోతారు అంటే మేము కూడా ఇచ్చాము అని తప్పనిచ్చి కంప్లీట్ కాలేదు, మేము కూడా ఇంటి ఇస్తున్నాం అని చూపిస్తాను ఒక షాంపుల్ తప్పించి ప్రాక్టికల్గా ఎక్కడ లేదు. ఎక్కడ ఒకరు కూడా మేము జగన్ ఇంట్లో ఉన్నాం ఒక్కడు కూడా ఏముంటే 1% 1% తప్పించి 199% ఎవరు కట్టలేదు. అంటే స్టార్ట్ కాదు. దట్ ఈస్ ఈజ్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం గవర్నమెంట్. అది ఎంత చెప్తా మామూలుగా జగన్ రెడ్డి కానీ నేను కానీ ఒక మాటలు బట్ట తప్పించి బట్ట ఎంతమంది పోతున్నాయి వాళ్ళ మీద డిపెండ్ అంటారు. మేము అధికారం మాకు మేము పింఛన్లు ఇస్తున్నాం హాస్పిటల్ అది 30%. కాబట్టి ఏ రకం చూసినా కానీ ఈ ఎలక్షన్లో వాళ్ళకు మాకు సాటి లేదు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్, టీడీపీ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. దట్ ఈస్ ది రియల్ స్టెప్ డౌన్. పైన పట్టాలు రెండు పట్టాలు మీ సోషల్ మీడియాకే బ్రహ్మాండంగా మీరు బాగా కనిపిస్తూ చూపిస్తారు, ఆ షెడ్యూల్ వేసినట్టు చూస్తారు, కానీ ఇన్సైడ్ జీరో. దట్స్ మై ఇట్ ఈస్ ప్రజల వాయిస్, నా వాయిస్ కాదు. ప్రజలు చెప్పేది ఏమంటే సోషల్ మీడియా చూసి నమ్ముతున్నారు, దట్ ఇస్ నాట్ కరెక్ట్. ప్రాక్టికల్గా
రియల్ ప్రాంతం కిందికి వస్తే రోడ్లో పోతే అది ఆ సీన్ లేదు అని భావన ఉంది. కాబట్టి అభివృద్ధి చేయలేడు కాబట్టి సోషల్ మీడియా మీద ఎక్స్పోజ్ చేస్తున్నాడు తప్పించి ప్రాక్టికల్గా పోసే ధైర్యం లేదు, అడిగే ధైర్యం లేదు. లోపల లోపల అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇస్ గుడ్. అవుట్ సైడ్ సోషల్ మీడియా బ్రహ్మాండంగా మన డోను మన అని చూస్తున్నాడు. ఇది మేము మా ట్యాంక్ విజయభాస్కర్ మిక్స్ అవుతున్నప్పుడు ఈ గోసాలపల్లి ఎక్కడాడు ట్యాంకర్ ఇచ్చాడు, నాకు ట్యాంకర్ ఇచ్చాడు. అలా చాలా ఉన్నాయి. బోర్స్ ఈరోజు జీడిపి తీసుకొస్తాం, అది మేము చేస్తాను. ఈ స్ట్రెంత్ అంది బంద్, బట్ దాన్ని ఇంప్రూవ్ చేయలేదు. కాబట్టి ప్రాక్టికల్గా మా ధర్మము మాకు నేర్పించిన, మా పెద్ద నేర్పించిన డిసిప్లిన్, డబ్బు ఆశపడకండి ప్రజల్లో రైతు కాబట్టి రైతులు ఆదుకోవాలని మమ్మల్ని నేర్పించారు. అదే బాటలపై మా రైతులు కాపాడుతాం, రైతు కష్టాలు చూపించి ఇట్లా ముందుకు పోవాలని మాకు ప్రజల బలం ఉంది. కాబట్టి మాకు డబ్బులు లేక ప్రజల బలం ఉంది. తప్పకుండా మేము గెలుస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాం. ఆయన అసలు ప్రకాష్ రెడ్డి వస్తే నేను నిద్రపోతాను అని అన్నాడు. ఈరోజు ప్రకాష్ రెడ్డి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రచారం చేస్తుంటే అసలు వణుకుడు పుడుతుంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా నేను ప్రకాష్ రెడ్డి వస్తే ఇంట్లో కూర్చొని నేను గెలుస్తాను అని చెప్పి అన్నాడు. ఏ పరంగా అన్నాడో నాకు తెలియదు, కానీ మరి అహంభావమో లేకుంటే డబ్బు ఏదో కానీ ఈరోజు మాత్రం ప్రకాష్ రెడ్డి ఎక్కడ పోయినా జనాలు నీరాజనాలు పలుకుతా ఉంటే ఆయనకే అసలు ఏంది ఆయన చేసినది ఏమో బా, నేను చేయింది ఏంది, అసలు ఎందుకు వాళ్ళకి అంత ఇది పోతున్నారని వాళ్ళనే ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం ప్రజలు చెప్తారు రేపు 13వ తేదీన. ఖచ్చితంగా కూడా మేము చాలా ధైర్యంతోనే ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. బెస్ట్. ఇద్దరు భార్యాభర్తలు ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేస్తున్నారు. సో కోట్ల ఫ్యామిలీ గురించి ఇందాక కూడా చెప్పాను నేను. కర్నూలు జిల్లాలో రాయలసీమలో పర్టికులర్గా ఈ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన లెగసీ ఉంటుంది. సో ఫస్ట్ టైం మళ్ళీ అసెంబ్లీ, చాలా కాలం తర్వాత అసెంబ్లీకి బరిలోకి దిగబోతున్నారు. చూద్దాం, మీరు అన్నట్టు 13వ తేదీ ఓటర్లు బుగ్గన వైపు వెళ్తారా, కోట్ల వైపు వస్తారా అనేది 13వ తేదీ సాయంత్రానికి క్లారిటీ. ఎందుకంటే ఎంతోమంది కూడా బయటికి రానటువంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మేము వస్తాము అని చెప్పి, ఎందుకు అంత అంటే కసి కోపం అనేది అట్లుంది అంతే తప్ప వేరే విధంగా కాదు. అసలు ఎప్పుడు ఏ కమ్యూనిటీస్ కూడా బయటికి రాలేదు. అట్లాంటిది ఈరోజు లేడీస్తో సహా వచ్చినారు అని అంటే నిజంగా మేము చేసుకున్న అదృష్టము, వాళ్ళ మా పైన ఉన్నటువంటి నమ్మకం. సో ఇది డోన్ కూటమి అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీతో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్. For more videos like this, subscribe Big TV channel.